Greetings to you in the highly exalted name of our Lord and Savior Jesus Christ. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ అత్యున్నతమైన ప్రభునామములో మీ అందరికీ శుభములు. Shall we look unto the Lord in prayer before we meditate the word of God? మనము దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందు ప్రభు వైపు ప్రార్థన చేద్దాం. మా జీవం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చాలిన దేవుడిగా ఉన్నారు దేవా. మరి సమయం ముందు నీ సన్నిధిలో మమ్మల్ని మేము కనపరుచుకోవడానికి మీరు మమ్మలను సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నిండు మనసుతో మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నిలబడిన నేను అయోగ్యుడినని ప్రభు నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభు. ట్రాన్స్లేట్ చేసినటువంటి నీ దాసుని కూడా ప్రభు మరి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవ, మీ లేఖన భాగాల్లో ఉన్నటువంటి సత్యాలను మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రాలను తెరవమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Shall we turn our Bibles to the book of Ephesians? ఎఫెసీయులకు రాసిన పత్రిక వైపు మన యొక్క బైబిల్ని తిప్పుదాం. Shall we turn our Bibles to the book of Ephesians and verse 8? We shall read all together. 8, verse 8. 1 verse 8. 1 and 2. Chapter 2, verse 8. రెండవ అధ్యాయము 8వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. It is the gift of God. We see here that we are saved by the grace of God. మనం ఇక్కడ చూస్తాము దేవుని యొక్క కృపను బట్టి మనము రక్షించబడ్డాం. Through faith by the grace of God. విశ్వాసము ద్వారా కృప చేతనే మనము రక్షించబడి ఉన్నాం. So we are when we think about our salvation, we don't need to boast about it because we are saved by the grace of God. మనము మన రక్షణ గురించి ఆలోచించినప్పుడు దాని గురించి మనము అతిశయించిన అవసరం లేదు. ఎందుకనంటే కేవలం మనము దేవుని యొక్క కృప వల్లనే రక్షించబడ్డాం. Even the faith comes from God. It is the gift of God. The faith is not generated in our hearts. ఈ యొక్క విశ్వాసం కూడా మన హృదయంలో నుంచి ఉద్భవించేది కాదు, కానీ దేవుని మూలంగా ఈ విశ్వాసం మన హృదయంలో ఉద్భవిస్తుంది. In another portion also we see that God has granted the Gentiles the repentance so that we could accept Jesus as our personal savior. మనము చూస్తాము మరి ఒక సందర్భంలో దేవుడు అన్యులకు కూడా పశ్చాత్తాపపడే హృదయాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క కృప చేత రక్షించబడ్డాము. So salvation is completely free by the sovereign God. కాబట్టి సర్వోన్నతుడు సర్వాధికారి అయిన దేవుని నుండి ఈ రక్షణ వచ్చేది మనకు ఉచితంగా వస్తుంది. If we read Ephesians chapter 2 verses 1 to 10, we will understand so many things. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చూస్తే అనేకమైన విషయాలను మనము గమనించవచ్చు. Just I want to bring some points and close. కొన్ని అంశాలను మాత్రమే మేము ముందుకు తీసుకొని వచ్చి ముగిస్తాను. If we read 1 to 3 verses, we understand the condition of a sinner, our condition. మనము లేదనంటే పాపి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో మొదటి 3 వచనాల్లో మనం చూస్తాం. And if we read from 4 to 7 verses, we understand what we are in Christ Jesus. మనము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తే క్రీస్తులో మనం ఏమై ఉన్నామో అది మనము గమనించగలం. And 8 and 9 verses, we can understand how God saved us. 8-9 వచనాల్లో మనం చూస్తే దేవుడు మనల్ని ఏ విధంగా రక్షించాడు అనే విషయాలను చూడగలం. So first verse, when we see, we were dead in our sins and trespasses. మనం ఇక్కడ మొదటి వచనంలో చూస్తే మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నాం. We were separated from God because we were dead spiritually. మనము దేవుని నుండి ఎడబాటు పొందాము. ఎందుకనంటే మనము ఆత్మీయంగా మరణించాము. And not only that, when we see this, we are walking according to the will of Satan. మనము అంత మాత్రమే కాకుండా ఇక్కడ చూస్తే సాతాను యొక్క చిత్త ప్రకారంగా నడిచే వారంగా ఉన్నాం. Just we are following blindly the worldly pattern. మనము గుడ్డిగా ఈ యొక్క ప్రపంచ ధర్మాన్ని అనుసరించే వారంగా ఉన్నాం. Spiritually we were blind so that we cannot see what is good and what is bad, simply following Satan because he was influencing us. మనము కేవలము దృష్టి లేకుండా సాతాను ఏ విధంగా మనల్ని ఆయన ప్రభావం చూపించి నడిపిస్తున్నాడో ఆ విధంగానే వాడు చూపించిన మార్గంలో నడుస్తున్నాము, చెడు మంచి అనే విచక్షణ లేకుండా. It was written that he was the ruler of the power of the air. మనం చూసినట్లయితే అతడు వాయుమండల సంబంధి అయిన అధిపతి అయి ఉన్నాడు. And when we go on reading, we will understand that we were just fulfilling the desires of the flesh and
and that of mind. తర్వాత మనము ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే మన శరీరాశను అనుసరించి మనము మన కోరికలను నెరవేర్చుకునే వారంగా ఉన్నాం. We were under the wrath of God because of our sinful condition that we were continue in sin. అంత మాత్రమే కాకుండా మనము దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నాము. ఎందుకనంటే మనం పాపము చేస్తూ పాపంలోనే కొనసాగుతున్నాం కాబట్టి. So we don't have any hope because we were under the condemnation, under the wrath of God. మనము దేవుని యొక్క ఉగ్రత కింద, దేవుని యొక్క శిక్ష కింద ఉన్నాం కాబట్టి మనకు ఎటువంటి విడుదల లేకుండా ఉన్నాం. That we can say just we are standing at the edge of hellfire. మనము నిరీక్షణ లేకుండా ఉన్నాము. మనం ఇంకో విధంగా చెప్పొచ్చు, ఈ యొక్క నరకము మూల మీద అంచులుగా ఉన్నాం. This was the life without Christ, life out of Christ. మనము క్రీస్తు లేకుండా ఉండే జీవితము, క్రీస్తు వెలుపల ఉండే జీవితము, మన మునుపు జీవితం ఉండేది. So we were eligible to get the punishment because of our sinful life. కేవలము మనము దేవుని యొక్క శిక్షకు పాత్రలు ఎందుకు అనంటే మనము పాప సహితమైన జీవితాన్ని జీవిస్తున్నాం కాబట్టి. But when we read verse 4, we will understand how God changed our situation. కానీ మనం 4వ వచనంలో చూస్తే దేవుడు మన యొక్క పరిస్థితిని ఏ విధంగా మార్పు చెందించాడో అక్కడ చూడగలం. But in Telugu, the word is very good word that I like that word. In English, it is written, God who is rich in mercy. తెలుగులోనేమో ఇంగ్లీష్ లోనేమో తెలుగులో కరుణా సంపన్నుడు, దేవుడు కరుణా సంపన్నుడై. So the word karuna sampannudu, it is written in English, the God who is rich in mercy. ఇంగ్లీష్ లోనేమో రిచ్ ఇన్ మర్సీ అని ఉంది దేవుడు, And తెలుగులో కరుణా సంపన్నుడై ఉంది. not only that we can see, because of the great love of God. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క అత్యధికమైన ప్రేమ చేత. During these days in Telugu, there is a song very famous. Everybody is singing that song. ఈ యొక్క దినాల్లో ప్రస్తుతకాలంలో ఒక పాట ఉంది, అది అందరూ పాడుతున్నారు, చాలా ఫేమస్ ఉంది. The meaning of that song is God can change the story, and he is impossible God. That means he can do anything. ఆ యొక్క పాట అర్థం ఏంటి అని అంటే దేవుడు ఏదైనా చేయగలడు, ఆయన అన్ని చేయడానికి సాధ్యమే, ఆయన పూర్తిగా మార్చుతాడు అని ఉంటుంది. So when we see verses from 1 to 3, we will understand the greatest pathetic condition of a sinner. మనము మొదటి 3 వచనాల్లో చూస్తే ఈ యొక్క పాపి యొక్క అధమ స్థితిని మనం చూడగలము. But the word but changes everything. కానీ ఇక్కడ అయినను అనే మాట అన్నిటినీ మార్చేస్తుంది. Because of his riches in mercy and great love, he has changed our status from sinner to a saint. మనం చూస్తే ఆయన మహా ప్రేమ చేత ఒక పాపి అయిన మానవుణ్ణి పరిశుద్ధుడిగా మార్చాడు. So God changes a sinner into a saint when he accepts him as his personal savior. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఆయన ఒక పాపిని ఒక పునీతునిగా చేస్తాడు. So that is the positional sanctification. అది శుద్ధీకరణ, అంటే దేవుడు మనకిచ్చిన శుద్ధీకరణ. The moment that we accept Jesus, he sanctifies us, he makes us holy. ఆయన మనల్ని ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆయన మనల్ని శుద్ధిపరిచి పవిత్రులుగా పరిశుద్ధులుగా చేస్తాడు. And God allows us some time to go into the progressive sanctification. ఇది అంచెలంచెలుగా ఉండే శుద్ధీకరణ. దేవుడు ఆ యొక్క ప్రక్రియ గుండా మనల్ని తీసుకుని వెళ్తాడు. Believer changes into glory to glory as he walks with the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుతోటి నడిచేటప్పుడు ఒక విశ్వాసి అంచెలంచెలుగా అతడు పరిశుద్ధీకరణ పొందుతాడు. So finally the ultimate sanctification is the glorification. మనం చూస్తే ఈ శుద్ధీకరణ యొక్క అంతిమ దశ అది మహిమ అయి ఉంటుంది. So in glorification we see Lord Jesus Christ face to face. కాబట్టి ఆ యొక్క మహిమలో మనం యేసుక్రీస్తు ప్రభువుని ముఖాముఖిగా చూస్తాము. So because of the mercy and love, God saved us. దేవుడు తన యొక్క మహాప్రేమ చేత అదే విధంగా తన యొక్క కృప చేత మనల్ని రక్షించుకున్నాడు. Here we see two words, especially mercy and grace. మనం ఇక్కడ 2 మాటలను చూస్తాము, ఒకటి కృప, ఇంకొకటి కనికరము. So because of his mercy, we haven't received the punishment that we ought to receive. మనము ఆయన కనికరము చేత మనకు రావలసిన శిక్షను పొందలేదు. And the second one is grace. Because of his grace, he has given us something what we are not eligible, that is a undeserved love. మనం చూడండి, కృప చేత మనము
ప్రేమకు, దేవుని యొక్క ప్రేమకు అయోగ్యమైనప్పటికీ కూడా, మనము అయోగ్యంగా ఉన్నప్పటికీ ఆయన కృప చేత మనం రక్షించబడ్డాము. The first thing when we see we were dead in sins and trespasses, మొట్టమొదటిగా మనం చూసాము, మనము అపరాధముల చేత, పాపము చేత చచ్చిన వారమై ఉన్నాం. but God raised us, God made us alive in Christ Jesus. కానీ దేవుడు యేసుక్రీస్తులో మన చచ్చిన వారిని బ్రతికించాడు. Out of Christ we were dead, in Christ we are alive. మనం క్రీస్తు లేకుండా చచ్చిన వారము, క్రీస్తు ఉన్నాడు కాబట్టి క్రీస్తు సజీవులము. And as Jesus rose again from the dead, he raised us from our sinful condition. ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు వారు మూడో దినాన పునరుద్ధానుడే లేచాడో, అలాగే మనము చచ్చిన స్థితిలో నుండి మనల్ని సజీవులుగా ఆయనతో బ్రతికించాడు. Not only that, we see sixth verse 6, he raised us up together and made us sit together in heavenly places. అంత మాత్రమే కాకుండా మనల్ని ఆయన పరలోక సంబంధమైన స్థలాల్లో కూర్చుండబెట్టాడు. He made us alive in Christ. ఆయన క్రీస్తు మనల్ని బ్రతికింపజేశాడు. And he raised us with Christ together. అంత మాత్రమే కాకుండా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని లేపాడు. And he made us sit with Christ in heavenly places. That is the greatest identity of a believer. అంత మాత్రమే కాకుండా ఆయన పరలోక స్థలంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. అది క్రైస్తవునికి ఉన్న అత్యధికమైన గుర్తింపు. This is the grace of God. Grace of God enabled us to sit with Christ Jesus. ఇదే దేవుని యొక్క కృప. ఈ యొక్క కృప ద్వారానే మనము యేసుక్రీస్తుతో పాటు కూర్చుంటబెట్టబడ్డాం. And it is written in past tense. Actually, the action was done. ఇక్కడ ఇది మనము అప్పటికే జరిగిపోయిన యొక్క ప్రక్రియను చూస్తాం. అంటే ఇప్పటికే మనము దేవునితో కూడా కూర్చుండబెట్టబడిన వారు. And God can say anything. The past as future as done. కాబట్టి దేవుడు ఏదైనా చెప్పగలడు. ఎందుకనంటే ఆయన కాలం వెలుపులో ఉన్నవాడు కాబట్టి భవిష్యత్తులో జరగబోయేది జరిగింది అని చెప్పగలుగుతాడు. Very good. As brother said, Jesus or God is out of the framework of time. So he knows what is happening in the future. కాబట్టి దేవుడు ఈ సమయం వెలుపల ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆయన ఎరిగినవాడు. And with a great purpose, God made us alive, raised us together with Christ Jesus, and made us sit with him with a great purpose. కాబట్టి దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను, క్రీస్తుతో కూడా లేపెను, అదే విధంగా క్రీస్తుతో కూడా మనల్ని పరలోక స్థలంలో కూర్చుండబెట్టాడు. So what is that purpose? దాని యొక్క ఉద్దేశం ఏంటి? We will find that purpose in verse 7. మనం దాని యొక్క ఉద్దేశాన్ని 7వ వచనంలో చూడగలం. God wants to show in the ages to come His exceeding grace in Christ Jesus. ఇది 6వ వచనంలో తెలుగులో ఉంది. మనము తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు So నిమిత్తము. he wants to show his exceeding grace in the ages to come in Christ Jesus. కాబట్టి క్రీస్తునందు తన కృప మహదైశ్వర్యము రాబో కాలంలో మన ద్వారా చూపించడానికి We are learning about Lord now, మనము ఇప్పుడు ప్రభు గురించి నేర్చుకుంటున్నాము. and even after our death also we go on knowing new things about God. మన యొక్క మరణం తర్వాత కూడా దేవుని గురించిన విషయాలు సరికొత్తగా నేర్చుకుంటాం. So that is what we can see in verse 7. మనము అదే 7వ వచనంలో చూడగలుగుతాం. And in verse 8 we see we are saved. 8th verse, for by grace are ye saved through faith, and that not yourselves, it is the gift of God. 8వ వచనంలో మనం చూస్తాం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. And we don't have anything to boast about our salvation. It is purely the gift of God. కాబట్టి మనము మన యొక్క రక్షణ గురించి అతిశయించడానికి, గర్వించడానికి ఏమీ లేదు. ఎందుకనంటే ఇది స్వచ్ఛంగా దేవుడిచ్చిన బహుమానము. It is not given to us because of our credentials, or we have not earned it. మనము ఏదో మంచివారము లేదనంటే మనం దాన్ని సంపాదించుకున్నాము అని కానే కాదు. And we have not earned it by our good works, but we are made for good works. మనము మంచి క్రియల ద్వారా దాన్ని సంపాదించుకోలేదు, కానీ మనం ఎందుకు రక్షించబడ్డాము అనంటే మంచి క్రియలు చేయడానికి. So dear brothers and sisters, we are saved by grace of Lord Jesus Christ. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప ద్వారానే రక్షించబడ్డాము. When God reveals about himself to his people, దేవుడు తన ప్రజలకు తన్ను ప్రత్యక్షపరచుకోయేటప్పుడు, when God reminds what he has done in our lives, ఆయన మన జీవితంలో ఏం చేశాడో దాన్ని జ్ఞాపకం చేస్తాడు. and only the thing, when he reminds us, only the thing that we have to do is fall prostrate at his feet and worship him. కాబట్టి దేవుడు మనకి అది జ్ఞాపకం చేసినప్పుడు మనం చేయవలసిన ఒకే పని ఏంటంటే ఆయన పాదాల ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఆరాధించడం. He saved us, he made us alive,
He raised us together with Christ Jesus. He made us sit with Christ only to show His exceeding grace, exceeding mercies in the ages to come, so that we fall prostrate at His feet and worship Him. మనల్ని ప్రభు రక్షించాడు, క్రీస్తు బ్రతికించాడు, క్రీస్తు లేపాడు, క్రీస్తు పరలోక స్థలంలో కూర్చోబెట్టాడు. కాబట్టి ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత మనం రక్షించబడి ఉన్నాం. కాబట్టి మనము ఆయన యొక్క పాదాల ముందు సాష్టాంగపడి మనం ఆరాధించాలి. Praise God. దేవునికి స్తోత్రం.